గైస్ మనమైతే యూనివర్సిటీలో గ్లోబల్ టైగర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారంటే అక్కడికి వచ్చామాట. గ్లోబల్ టైగర్స్ డే అయితే 29 జూలై 2010 వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. టైగర్స్ ని ఎవరైనా ఇల్లీగల్ గా చంపినా వాటికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి చూసినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేలా నెక్స్ట్ టైగర్స్ పాపులేషన్ పెంచాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. అదే ఇప్పుడైతే మా యూనివర్సిటీలో జరుగుతుంది. దీనికైతే చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు. కాకపోతే ఆయన రాలేదు. మా క్లాస్ అందరూ కూడా మొత్తం కట్టకట్టుకుని వచ్చేసారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి. కాకపోతే పాపం ఆయన రాకపోవడం వల్ల మళ్ళీ వెళ్ళిపోయారు. ఎంట్రన్స్ లో అయితే ఒక టైగర్ బొమ్మను తయారు చేసి పెట్టారు. చూసారు కదా, సేమ్ పుల్లేగా ఉంది. మొత్తం ఇక్కడ అంతా కూడా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారన్నమాట. వైల్డ్ లైఫ్ మానిటరింగ్ అని చెప్పి, అంటే టైగర్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏ విధంగా ఆ టైగర్స్ అడవిలో ఉన్నప్పుడు గుర్తిస్తారు, వాటిని గుర్తించడానికి ఏ విధమైన కెమెరాస్ వాడతారు, వాటిని పట్టుకోవడానికి, లేకపోతే అక్కడ వాటికి ఏమైనా దెబ్బలు తగిలాయి అనుకోండి వాటికి ట్రీట్మెంట్ చేయడానికి కానీ ఏ విధమైన ఎక్విప్మెంట్స్ వాడతారని చెప్పి అక్కడ పెట్టారన్నమాట. నెక్స్ట్ అయితే మనం బయటకు వచ్చాం. బయట మొత్తం అన్ని కూడా టైగర్స్ కి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి. చాలా బాగా ఉన్నాయి ఫొటోస్ అయితే. చూసారు కదా, కూర్చున్న పులి, నుంచున్న పులి, నడుస్తున్న పులి, ఎగురుతున్న పులి, అలా నెక్స్ట్ మొత్తం ఫొటోస్ అన్ని ఇలా ఉన్నాయన్నమాట. చూడండి, చాలా చాలా బాగున్నాయి ఫొటోస్. మామూలుగా తీయలేదు, అసలు వేరే లెవెల్లో ఉన్నాయి. ఓకే, చెప్తారు కదా, గాంధీ గారితో చుప్కే, నెహ్రూ గారితో చుప్కే, అలా పులులతో మేము కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నాం. తర్వాత చూసారుగా, ఓ ఇదైతే చాలా కోపంగా ఉంది, పరిగెడుతుంది, ఇది పడుకుంది. ఓకే, పుల్లన్నీ కూడా మొత్తం ఫోటోలు తీసి పెట్టారు ఇక్కడ. ఇందాక ఫోటో చూసి తప్పుగా అనుకోద్దు గైస్, ఏదో సరదాగా చూపించాను. ఓకే, సీరియస్ గా తీసుకోవద్దు. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి, అన్నిటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ అయితే ఫొటోస్ చూసారు కదా, పిల్లి పిల్ల కదా, పులిపిల్ల కొట్టుకుంటున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏదో సంథింగ్ దేవుళ్ళ దగ్గర ఉన్నది పులి. ఇవన్నీ కూడా టైగర్ ఫొటోసే. ఓకే, మిగిలిన కూడా బాగా అబ్జర్వ్ చేయండి. వాటర్ తాగుతున్నాయి ఇక్కడైతే కొన్ని పుల్లు. నెక్స్ట్ అయితే ఇంకా చాలా చాలా ఫొటోస్ ఉన్నాయన్నమాట. చూసారు కదా, వాటర్ లో పులి, అడవిలో పులి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమనుకోదు గైస్, అడవిలోనే ఉంటాయి పుల్లి, కాకపోతే నార్మల్గా చెప్పాను నేను. ఓకే, మిగిలిన ఫొటోస్ కూడా చూడండి. చెట్టుని పట్టుకుంది పుల్లి అయితే. ఇది చూసారా, చెట్టుని పట్టుకుని మొత్తం గీరేస్తుంది. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాం అన్నమాట. కనిపిస్తుంది కదా, దీన్నే ఫైర్ బ్లోవర్ అంటారన్నమాట. ఇది నాకు తెలిసిండి పుల్లికి నిప్పు అంటే భయం కాబట్టి ఇది వాడ ఉండొచ్చు ఖచ్చితంగా, పులిని భయపెట్టడానికి. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా షో చేశారు. చూసారు కదా, ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్. నెక్స్ట్ సీడ్ బాల్స్ అని సంథింగ్ పెట్టారు. బయోడిగ్రేడబుల్ సంచులు, నెక్స్ట్ తేనె, నూనె ఇలాంటివి కూడా అమ్ముతున్నారు. తర్వాత మనం అయితే ఇలా పక్కకు వచ్చాము. ఇక్కడైతే కొన్ని ఆర్ట్స్ అయితే ఉన్నాయి. ఇవి పర్సనల్ గా తయారు చేసినవి అన్నమాట. మినీ క్రాఫ్ట్స్ చాలా చాలా బాగున్నాయి. ఇదంతా చూసిన తర్వాత అయితే మనకు ఆకలేసింది, అందుకే స్నాక్స్ దగ్గరికి వచ్చాం. స్నాక్స్ తినడానికి వచ్చామన్నమాట. మనమైతే స్నాక్స్ అయితే ఒక ప్లేట్ లో పెట్టించుకుని అయితే వచ్చేసాం. చూసారుగా, చాలా ఐటమ్స్ అయితే సర్వ్ చేశారు ఇక్కడ. మొత్తం చాలా ఐటమ్స్ ఉన్నాయి. జోబ్ అయితే అన్నాలతో కూర్చొని సోదేశాం. అన్న తినడానికి వచ్చాడు గైస్. టైగర్ ప్రాజెక్ట్కి అయితే రాలేదు. అరే సలాడ్ ఫ్రూట్ సలాడ్ గైస్ కావాలా, కెమెరాలోంచి ఇవ్వలేండి. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వెళ్ళైతే స్నాక్స్ అయితే కొసడెల్లా ఒకటి, కప్ కేక్ తెచ్చుకున్నాను అనమాట. ఎప్పుడు ఫుడ్కి న్యాయం చేస్తాడు వీడు. న్యాయంగా న్యాయం చేస్తుంటాడు మూడోసారి. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. రీఫ్రెష్మెంట్స్ అయితే అని చేసాం గైస్. అన్న వడాబాబు తెచ్చుకుని టీలో ముంచేస్తున్నాడు. ఏం వాడకమయ్యా స్వామి. మా క్లాస్ వాళ్ళు వచ్చారు, ఏం తినకుండా వెళ్ళిపోయారు. అన్న టీ తాగుతారు, ప్రజలు కాఫీ తాగుతారు. ఫ్రీగా వచ్చిందని ఈ ఆఫీసర్ అయితే మనకి నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారు అనమాట. ఇక్కడ ఉన్న కెమెరాస్ గురించి చెప్పారు. ఐఆర్ కెమెరా, ఇన్ఫ్రారెడ్ కెమెరా గురించి, నెక్స్ట్ 4G కెమెరా, సిమ్ఎస్ వాడచ్చు అంట ఆ కెమెరాలో అయితే. నెక్స్ట్ బ్లూటూత్ కెమెరా ఉందిగా, ఆ కెమెరాలోంచి అయితే మనం బ్లూటూత్ ద్వారా ఫొటోస్ తీయచ్చు అంట.
రేంజ్ అయితే కొంచెం తక్కువ ఉంటుందని చెప్పారు. తర్వాత నెక్స్ట్ వాకీ టాకీ అయితే తీసుకున్నాం. వాకీ టాకీ కూడా చూసాం. రేంజ్ అయితే 1 కిలోమీటర్ ఉందని చెప్పారు. నెక్స్ట్ జీపీఎస్ ఉంది, కాంపాస్ ఉంది, రేంజ్ ఫైండర్ ఎంత దూరంలో ఉందని ఫైండ్ చేయడానికి ఉందన్నమాట. నైట్ విజన్ బైనాక్యులర్, నైట్ చూడడానికి పనిచేసే బైనాక్యులర్ కూడా ఉంది. ఇప్పుడైతే అందులో ఛార్జింగ్ లేదంట, చూడడానికి ఇవ్వలేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ ట్యాంక్లైజర్ గన్ను, బ్లో పైప్ అయితే ఉంది. ఇప్పుడు మనకి ఏదైనా ఒక టైగర్కి ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, వాటిని మనం వెంటనే పట్టుకుని తీసుకురాలేం కదా. వాటికి ఏం చేస్తారంటే అప్పుడు ఈ బ్లో పైప్ ద్వారా ఒక ఎనస్థీషియా ఇంజెక్షన్ ఉండిద్ది. ఆ ఇంజెక్షన్ని ఇస్తారన్నమాట. మనం ఊదితే చాలు. ఈ ట్రాంక్లైజర్ గన్ అనుకోండి, నార్మల్గా హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు గన్ ఎలా హ్యాండిల్ చేస్తారో అలాగే హ్యాండిల్ చేస్తారు. ఎనస్థీషియా వెళ్ళి అక్కడ టైగర్కి తగలడమే, అది స్పృహ తప్పి పడిపోతుంది అన్నమాట. తర్వాత అయితే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఎక్విప్మెంట్స్. ఇక్కడ మెటల్ డిటెక్టర్, ఎనస్థీషియా కిట్, రూప్స్, టైగర్ని పట్టుకోవడానికి ఏవైతే వాడతారో అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఒక హెల్మెట్ కూడా ఉంది. ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా అక్కడ ఎలా వర్క్ చేస్తారని కూడా చూపించారు. నెక్స్ట్ హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పక్కకే వచ్చి చూసామన్నమాట హెర్బల్ ప్రొడక్ట్స్. మనకైతే ఇక్కడ మీకైతే ఒక వ్యక్తిని చూపిస్తున్నాను చూడండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అన్నమాట. ఈయన మీసం పెంచారు, మామూలుగా పెంచలేదు. ఆ మీసం వెనకాల స్టోరీ చెప్తారు చూడండి. చెప్పండి. దేశం సర్వీస్ 28 సంవత్సరాలు, 98 నుంచి పెంచుతున్నాయి. 28 సంవత్సరాలు మీసాలు పెంచుతున్నారు గైస్. 98 నుంచి అంటే ఇప్పుడు 26 సో ఇప్పుడు మీ ర్యాంక్ ఎంత చెప్తారా? నాదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సూపర్ అన్నారు సార్. ఆఫీసర్ మార్కెటింగ్ డివిజన్, గవర్నమెంట్ రేంజ్. ఇప్పటికి వచ్చి మీ సర్వీస్లో ఎన్ని పుల్లు రియలిస్టిక్గా చూసారు సార్? నేను టైగర్లు ఇప్పటికీ దాదాపు 13 సార్లు చూసినాను. ఎన్నిసార్లు ఫేస్ చేశారు సార్? ఎప్పుడైనా ఫేస్ అంటే మనం ఏది వచ్చా ఇదేగం మనకు అగపడ్డాయి ట్రై. కానీ మాకంటే అది మమ్మల్ని ఎక్కువ సార్లు చూసి ఉంటుంది. నేను ఆల్రెడీ 22 years అక్కడనే చేస్తాను. నేను చూసి 13 సార్లు చూసినాను. కానీ నన్ను ఎక్కువ సార్లు చూసి ఉంటుంది. మనం పక్కన ఉండగానే పక్కన నక్కిపోతుంది. అంటే ఫుల్ చూసిన వెంటనే అటాక్ చేస్తాయి కదా సార్? సాధ్యంతరికి టైగర్ అటాక్ చేయదు, రాదు. మేనేటర్ కాదు. ఇది ఆల్రెడీ దాదాపు 50 meters 40 metersలోనే నేను నాకు డైరెక్ట్గా ఎదురైన ఆగిపోయాను, ఆట కొట్టి వెళ్ళిపోయాను అంతే. సార్ మీరు ఫారెస్ట్లో తిరిగిన ప్రతిసారి కూడా ఇది వెపన్ క్యారీ చేసుకుంటారా సార్? ఏం లేదు. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. నెక్స్ట్ అయితే విజయనగరం బొబ్బిలికోట ఉంటుంది కదా, బొబ్బిలికోట రాజవంశీయులు అయితే ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యారు. వాళ్ళు అప్పుడు పులుల్ని ఎలా వేటాడేవారు, కాకపోతే ఇప్పుడు పులుల్ని వేటాడట్లేదని చెప్పి మాకు ఆడిటోరియంలో చెప్పారన్నమాట. నెక్స్ట్ అయితే మనం బయటికి వెళ్ళిపోదాం. టైం అయితే అయిపోయింది కదా, ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాం. ఓకే, లాస్ట్ మాట. ఫుడ్ అయితే చాలా బాగుంది, పర్లేదు, మంచి రేటింగ్ అయితే ఇవ్వచ్చు. మనం అయితే తినేసి అయితే బయటికి వెళ్ళిపోదాం. ఇంకా బయటికి అయితే వచ్చేసాం గైస్. మొత్తం ప్రోగ్రామ్ అయితే అయిపోయింది గైస్. క్యాప్ ఇచ్చారు, క్యాప్ పెట్టుకుంటాం. క్యాప్ ప్రోగ్రామ్తో పాటు మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్లో కలుసుకుందాం. బాయ్.